హలో అండి, నమస్తే. వెల్కమ్ టు వ్యాస్ స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో మనము జస్ట్ 5 నిమిషాల్లో చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూడబోతున్నాము. అదేనండి కర్నూలు స్పెషల్ ఉగ్గాని. ఇది ఓన్లీ కర్నూలునే కాదండి, రాయలసీమలో ఎక్కడైనా స్పెషల్. ఈ బ్రేక్ఫాస్ట్ అని చెప్పే బదులు ఒక ఎమోషన్ అని చెప్పచ్చు, అంత ఇష్టం అక్కడ వారందరికీ. ఈ ఉగ్గానిని ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చేస్తూ ఉంటారు, చిన్న చిన్న మార్పులతో. కానీ నేను నా తీరులో ఎలా చేస్తానో చూద్దాం రండి. దీనికోసం ముందుగా 250 గ్రాముల బొరుగులను తీసుకొని ఈ బొరుగులన్నీ పూర్తిగా మునిగే వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత ఈ బొరుగులని ముంచుతూ నానబెట్టుకోవాలి, లేదంటే పైన ఉన్న బొరుగులు గట్టిగా ఉండి ఉగ్గాని అనేది రుచిగా ఉండదు. ఇలా 3-4 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా 3-4 నిమిషాల తర్వాత బొరుగులన్నీ బాగా నానిపోయాయండి. తర్వాత వీటిని గట్టిగా పిండి ఒక పక్కన పెట్టుకుందాం. ఇలా వాటర్ అనేది ఏది లేకుండా గట్టిగా పిండుకోవాలండి. పిండుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాం. తీసుకొని అందులో మన స్పైసీనెస్కి తగినంత పచ్చిమిర్చిని వేసుకోవాలండి. తర్వాత ఇందులోనే మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. వీటిని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత మీడియం సైజు ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలండి. ఈ ఆనియన్ ఆయిల్లో కాస్త మగ్గితే సరిపోతుంది, మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటోను కూడా వేసుకుందాం. టమాటో కాస్త మెత్తబడే వరకు వేయించుకోవాలి. టమాటో ఆయిల్లో పూర్తిగా మగ్గే వరకు ఉంచుకొని తర్వాత ఇందులో మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అండి, అది ఇందులో వేసుకుందాం. ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది మన స్పైసీనెస్కి తగినంత వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ కాస్త వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ తాలింపులో కావాలంటే మీరు పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు కూడా వేసుకోవచ్చండి. నేను ఇందులో వేయటం లేదు. ఇప్పుడు మనము పక్కన ఉంచుకున్న బొరుగులని వేసుకుందామండి. ఇలా బొరుగులని వేసుకొని పైన కొంచెం పప్పుల పొడి అండి, పుట్నాల పొడి ఉంటుంది కదా, అది ఇందులో ఏం లేదండి, జస్ట్ 2 టేబుల్ స్పూన్ల పుట్నాలు వేసుకొని మిక్సీ పట్టుకుంటే పుట్నాల పొడి అవుతుంది. ఆ పొడి వేసుకుంటే ఇందులో చాలా బాగుంటుందండి. బొరుగులు అనేవి పొడి పొడిలాడుతూ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాస్త కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోవాలి. కర్నూలు స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.